ఇప్పుడు అమ్మ గురించి మీకెంత తెలుసో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అయ్యో అయ్యో చిన్న ఇదిగో నేను బాగా చెప్తాను, నువ్వు కూడా బాగా చెప్పాలి. ఓకే ఓకే డన్. ముందే ఇలా డీలింగ్స్ చేసేసుకుంటే మేము ఇంట్లో బెస్ట్ లేదు, ఫ్రెండ్స్ వెరీ 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 సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకే. అమ్మకి ఇష్టమైన ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ అంటే ఏంటి? ఫుడ్డా? ఫుడ్. మినపట్టు. అమ్మ ఏం చెప్పినా ఓకే కరెక్ట్ అని చెప్పకూడదు, మీరు నిజమైతే లేదు చెప్పుకోవాలి. మినపట్టు. కొన్ని కాదన్నా మీకోసం కొన్ని కాదనమంటే అంటారంట. అది అబద్ధం అవుతుంది. ఈ విట్టినెస్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అర్థమవుతుంది మాకు. యా. సో మినపట్టు అమ్మకి చాలా ఇష్టము, అది నాకు తెలుసు. 30 days తింటా కావాలి. అవునా? ఓ మమ్మీకి మినపట్టు ఇష్టం అని నాకు ఎలా తెలుసు అంటే, నాకు అస్సలు ఇష్టం లేని ఐటమ్ అదొకటే. మమ్మీకి చాలా ఇష్టమైన ఐటమ్ అది. అండ్ మాకంటే ఎక్కువ మా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు మినపట్టు గురించి. మా అమ్మ ప్లేట్లను తేగానే ఆ టెలిఫోన్ కిటికీలను డిస్క్ త్రోలకి అనేదాన్ని. వాళ్ళందరూ మేడల మీద ఉండేవి అట్లు. వాళ్ళు చెప్పేవాళ్ళు, మీ ఇంట్లో అట్లు వండితే వండారు, మా మేడలు క్లీన్ చేసుకోలేకపోతున్నాం, మీ అబ్బాయికి ఇంకెంతకంటే పెట్టకండి అనేవాళ్ళు. ఓకే ఓకే. సో మా కాలనీ అంతా తినేవాళ్ళు మా మినపట్లు. ఓకే. Yeah. ఎప్పుడైనా మీరు వేసి పెట్టారా? అమ్మక ఒకసారి వేసాను, ఇంకెప్పుడు చేయొద్దన్నారు. ఆవిడ ఫేవరెట్ ఐటమ్. స్టవ్ కలర్ అయిపోయింది అది. స్టవ్ కలర్ అయిపోయింది. ఓకే. అమ్మ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో మీ పేరే చెప్పుకుంటా. కాలేజ్ రోజుల్లో అమ్మ బుక్లో కమల్ హాసన్ గారు ఫోటో పెట్టుకునేవాళ్ళంట. చాలా బాగా ఇష్టం అమ్మకి గారికి కమల్ హాసన్ గారు. సో ఆ జనరేషన్ ముందు చిన్నప్పుడు శోభన్ బాబు గారు, తర్వాత కాలేజ్ డేస్కి వచ్చాక మరో చరిత్ర, 12 times 12 times మరో చరిత్ర. ఆ 12 టైంలో times? యా. సో అది ఇప్పటికీ ఆ టాపిక్స్ మాట్లాడతారు కాబట్టి నాకు అది గుర్తుంది. ఫేవరెట్ హీరోస్ అయితే వీళ్ళు గుర్తు. ఇప్పుడు కరెంట్ జనరేషన్స్లో నాకు తెలిసి పవన్ కళ్యాణ్. కళ్యాణ్ గారి సినిమాలు బాగా చూస్తారు, అమ్మకి చాలా సరదా ఇష్టం. వావ్ వావ్. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా ఫాలో అయ్యారు మీరైతే. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇంత వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ చేశారు, మా అందరికీ తెలుసు. వీ హ్యావ్ విట్నెస్డ్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ. అలాగా అమ్మ మీ గురించి చాలా గర్వపడిన సందర్భం ఏదైనా, వన్ పర్టిక్యులర్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ మామ్? అంటే నాకు అంతగా తెలియదు. షిల్ బీ హ్యాపీ ఆల్ ద టైమ్. అంటే నన్ను స్క్రీన్ మీద చూసినా అంటే ఆవిడకి అందరూ చప్పట్లు కొడితే షిల్ ఫీల్ వెరీ హ్యాపీ. అదే ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాను, పుత్రుడు జన్మించినప్పుడు కాదు సుమతి పుత్రోత్సాహం అని ఏడిపిస్తూ ఉంటా. బట్ ఐ థింక్ షీఈ్ ఆల్వేస్ హ్యాపీ. లాగా అనుకుంటూ ఉంటారు కదండి.